హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శాతవాహనుల కాలంలో నానాగఢ్ శాసనం గురించి తెలుసుకుందాం. ఈ నానాగఢ్ శాసనాన్ని వేయించింది ఎవరంటే దేవి నాగానిక. ఈ దేవి నాగానిక ఎవరంటే మహారథి త్రణకైరవ యొక్క కుమార్తె. ఈ దేవి నాగానిక నానాగఢ్ శాసనంలో తనను తాను యజ్ఞహుత సుగంధాయ దిగవుత సింధాయ అని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఈ నానాగఢ్ శాసనంలో శ్రీముఖుడిని రాయసిముఖ శాతవాహన సిరిమతో అనే బిరుదుతో పేర్కొనడం జరిగింది. ఈ నానాగఢ్ శాసనంలో దేశంలో రాజులు రాణులు భూదానాలు చేసినట్లు పేర్కొనడం జరిగింది. ఈ నానాగఢ్ శాసనం తొలి అధికారిక శాసనం. ఈ నానాగఢ్ శాసనం ఎవరి గురించి పేర్కొంటుందంటే మొదటి శాతకర్ణి విజయాల గురించి పేర్కొంటుంది. ఈ మొదటి శాతకర్ణి యొక్క భార్యే దేవి నాగానిక. మొదటి శాతకర్ణిని నానాగఢ్ శాసనం దక్షిణ పథపతి అప్రతిహాత చక్ర అని స్వీకరించడం జరిగింది. అదేవిధంగా ఈ నానాగఢ్ శాసనం ప్రాకృత భాషలో బ్రహ్మి లిపిలో ఉండడం జరిగింది. మొదటి శాతకర్ణి శుంగుడిని ఓడించి ఉజ్జయిని గుర్తును తన నాణాలపై వేయించుకోవడం జరిగింది. వైదిక క్రతువులు, ఒక అశ్వమేధ యాగం, 2 రాజసూయ యాగాలు జరపడం జరిగిందని నానాగఢ్ శాసనంలో తెలపడం జరిగింది. నాణేలపై ఏనుగులు, ఉజ్జయిని గుర్తు, బౌద్ధ గుహలు, శాతవాహనులు మరియు మరాఠాల మధ్య సంబంధం, శాతవాహన యుద్ధాలు మరియు విగ్రహాలు, బొమ్మల ప్రస్తావన ఇందులో పేర్కొనడం జరిగింది.